యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు ఇద్దరు దొంగలు ఇటువైపు అటువైపు సిలువ వేయబడ్డారు. మొదటి దొంగ అంటాడు, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని అంటాడు. రెండవ దొంగ అంటాడు, నీకు నాకైతే ఈ శిక్ష సరి అయినదే, కానీ ఈయనైతే ఏ పాపము చేయలేదు, నువ్వు దేవునికి భయపడవా అని అంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనంలో దేవునికి భయపడవా అని అంటాడు. ఈ దొంగకు, రెండవ దొంగకు హృదయంలోకి దేవుని భయం వచ్చిందంట. ఆబ్వియస్ క్వశ్చన్ ఏమిటో తెలుసా? అక్కడ మనం అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, ఈ దొంగకు దేవుని భయం ఉంటే ఈ జీవితం అంతా దొంగతనం చేసేవాడా? ఈ దొంగతనానికి వాడు శిలువ మరణాన్ని మరణించాల్సిందేనా? దేవుని భయం ఉంటే వీడికి ఈ పరిస్థితి ఎందుకు పడుతుంది అని ప్రశ్నించవచ్చు. కానీ వీడికి ముందు దేవుని భయం ఉందని మనం చదవం బైబిల్లో. యేసు ప్రభువును చూడగా ఆయన మాటలు పలుకుతూ ఉంటే, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నప్పుడు ఆయన యూదుల రాజు అని ఈ రెండవ దొంగ గమనించాడు. ఆయన క్షమించే దేవుడు అని ఈ రెండవ దొంగ గమనించాడు. ఈయనకు ఒక రాజ్యం ఉంది అని రెండవ దొంగ గమనించాడు. ఈయన రాజ్యంలో తిరిగి రాబోతున్నాడు అని ఈ రెండవ దొంగ గ్రహించాడు. ఈయన ఏ పాపము చేయలేదని రెండవ దొంగ గ్రహించాడు. మనకైతే ఈ శిక్ష తగువు అని రెండవ దొంగ గ్రహించాడు. కానీ ఆయనకైతే ఆ శిక్ష న్యాయమైనది కాదు అని ఆయన గ్రహించాడు. అందుకే రెండో దొంగ ఏం ప్రార్థించాడో తెలుసా? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీ రాజ్యంతో నువ్వు తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అయితే ప్రభు అంటాడు, నేడే నువ్వు నాతో పరదైస్తులో ఉండు అని. మనం ధ్యానించవలసింది ఏమిటంటే, దేవుని భయం ఈ రెండవ దొంగకి ఎలా వచ్చింది? ఎవరైతే సిలువలో యేసు ప్రభుని చూస్తారో, ఆయన ఏ పాపము ఎరగని దేవుని గొర్రెపిల్ల అని గమనిస్తారో, ఆయన మన పాపముల కొరకు మరణించాడు అని గమనిస్తారో, ఆయన యూదుల రాజు అని ఎవరైతే గమనిస్తారో, ఆయన మళ్ళీ ఆయన రాజ్యంలో తిరిగి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడని గమనిస్తారో, అలాంటి వారి హృదయంలోకి దేవుని భయం వస్తుందండి. దేవుడే ఒక హృదయంలో దేవుని భయాన్ని పుట్టించాలి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో అది ఒక వాగ్దానం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన నూతన నిబంధనని ఇచ్చినప్పుడు మనుషుల హృదయంలో దేవుని భయాన్ని ఆయన పెడతాడని, హృదయంలోనికి ఆయన భయాన్ని ఆయన రాణిస్తాడు, భయభక్తులను ఆయన కలుగజేస్తాడని అక్కడ వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. మీరు టైం ఉన్నప్పుడు చదవండి. ఈ దొంగకు దేవుడంటే భయం ఎక్కడ కలిగిందంటే సిలువలో కలిగిందయ్యా. సిలువలో యేసు ప్రభువును చూసినప్పుడు ఆయన కలిగింది. సహోదర సహోదరి, నువ్వు సిలువ వైపు తిరుగుతున్నావా లేదా అని ప్రశ్న. యేసు ప్రభువును సిలువలో నువ్వు చూస్తున్నావా అనే ప్రశ్న. ఆయన నీ కొరకు మరణిస్తున్నాడని నువ్వు గమనిస్తున్నావా అనే ప్రశ్న. ఏ పాపం ఎరుగని యేసు ప్రభువు నీ పాపముల కొరకు ఆయన దేవుని గొర్రె పిల్లగా ఆయన సిలువలో మరణిస్తున్నాడు అని నువ్వు గమనిస్తే దేవుని భయం నీ హృదయంలోకి వస్తుంది. అప్పుడు ఆ దేవుని భయంతో నీకు రక్షణార్థమైన దుఃఖం పుడుతుంది. అప్పుడు నీ జీవితం మారిపోతుందయ్యా, లేకపోతే నీ జీవితం మారదు. సిలువ యొద్దకు వచ్చి మనుషులు ప్రభువుని చూడకపోతే నీ జీవితంలో మార్పు ఉండదు. నీ జీవితంలోకి దేవుని భయం రాదు. పాపాన్ని నువ్వు విసర్జించవు, పాపాన్ని నువ్వు అసహించుకోవు, పాపం నుంచి నువ్వు తొలగిపోవు. నువ్వు పాపంలోనే ఉండటానికి నిశ్చయించుకుంటావు. పరిశుద్ధాత్ముడు నిన్ను పాపం గురించి ఒప్పించాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను నీతి గురించి నిన్ను ఒప్పించాలి. పరిశుద్ధాత్ముడు తీర్పు గురించి నిన్ను ఒప్పించాలి. అప్పుడే నీ జీవితంలోకి మార్పు. యేసు ప్రభువుని సిలువలో చూస్తేనే, నీ కొరకు ఆయన మరణించడం నువ్వు గమనిస్తేనే నీ జీవితంలోకి మార్పు వస్తుంది. లేకపోతే నీకు మార్పు ఉండదయ్యా. సహోదర సహోదరి, నువ్వు నిజంగా సిలువ దగ్గరకు వచ్చావా? ఆయన నీ కొరకు మరణించడం నువ్వు గమనించావా? నీలోకి దేవుని భయం వచ్చిందని ప్రశ్న నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. నీ హృదయంలో నీకు దేవుని భయం ఉందా? ఇప్పుడైనా సిలువ వైపు తిరుగు. ప్రభువా నన్ను కరుణించు, నా పాపాన్ని విసర్జించడానికి నాకు సహాయం చేయి, నా పాపం కొరకు నువ్వు మరణించావని నేను గమనించడానికి నాకు సహాయం చేయను ప్రార్థిస్తే ఆత్మకార్యం నీలో జరుగుతుంది.
నీకు నూతన హృదయం, నూతన మనస్సు, నువ్వు నూతన సృష్టిగా మారుతావు, నువ్వు ఆయన బిడ్డగా మారుతావు. ఆ దొంగకు ఇచ్చిన వాగ్దానం, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండు అని. నేడే నీకు ప్రభు రక్షణ ఇచ్చినగాక. నువ్వు ప్రభు నుంచి ఆ శిలువ దగ్గరకు వచ్చి ఈరోజే ఆ రక్షణను, గొప్ప రక్షణను, నిత్య రక్షణను, సంపూర్ణ రక్షణను పొందుకుందువుగాక. ఆ దొంగకు ఆ రోజే రక్షణ కలిగింది. నువ్వు మరణ పడకలో ఉన్నా, రోగముతో ఉన్నా, యెహోవా నుంచి దూరంగా వెళ్తున్నా, దేవుడు నీ రోజు రమ్మంటున్నాడు, శిలువ వద్దకు రమ్మంటున్నాడు. ఆ శిలువ దగ్గర నీ హృదయంలోకి దేవుని భయం వస్తుంది. నీ హృదయాన్ని మార్చివేస్తాడు, నీ పాపాన్ని తీసివేస్తాడు, కడిగి వేస్తాడు, నీకు నిత్య జీవాన్ని, మోక్షాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.